లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब 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 मियाँ बीवी राजी तो దునియా क्या కా क्या క్యా करेगा చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం అది. అడల్ట్స్ 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ Living- రూల్స్ దాకా వెళ్ళిపోతున్నావా? లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. Rules మాట్లాడేటప్పుడు అంతే కదా. చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సి సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. పెళ్లి చేస్తావా? వాట్స్ మైన్ ఎప్పుడు ఇదే ఇదే ఇదంతా పెళ్లి అయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్ ఇదే పెళ్లి care. పెళ్లి అనే ఇది- టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుంది అన్ని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఏమో ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. life. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. Hmm. ఎక్కడో చూస్తుంటా, ఎవరెవరో కొన్ని చూసి చూస్తుంటా. చూడటమో నీ నీ ఎక్స్పీరియన్స్ బట్టి. Hmm. పెళ్ళి అంటే ఏంటి శివ పెళ్లి కదా? ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ Yeah. 2 lovers. Yeah. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. Hmm. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే. Hmm. ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక Hmm. డే అందరూ ఒక ఫ్రెండ్స్ memory. అండ్ ఫ్యామిలీ ఒక మెమరీ. ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు.